హలో. హనుమంత్ గారు నమస్తే అండి. నమస్తే అన్న. మీ వీడియోస్ చూస్తుంటాను. నా పేరు సురేష్ లేండి. అన్న. బాగానే మంచిగా మాట్లాడుతున్నాను బాగా. అన్న. అదే ఏం లేదులే. ఇప్పుడు బైబిల్లో మొదట పుట్టించింది అవ్వ ఆదాం అంటారు అండి. అవును. ఇప్పుడు ఇతన్ని సాతాను పుట్టించింది ఎవరు? సాతాను పుట్టించింది అక్కడ దేవుడే ఉంటాడు. ఎప్పుడు పుట్టించుంటాడండి మనకు బైబిల్లో? నేను దీని గురించి చూస్తున్నానండి మీ వీడియోస్. అది సాతాను పుట్టించింది కూడా ఆయనేనా? యోహానే అదే మన ఇప్పుడు యెహోవా దేవుడేనా? సాతాను పుట్టించింది యెహోవా దేవుడే ఎవరని మన సబ్జెక్ట్ కాదు. అందులో రాయలేదు బైబిల్లో. నేను బైబిల్ చూశాను, అంటే దాన్ని రిఫరెన్స్ ఏమైనా దొరికిద్ది అని. రిఫరెన్స్ ఏబు గ్రంథంలో ఉంటది. ఆ, రెండో అధ్యాయంలో మొదటి అధ్యాయంలో కూడా ఉంటది, రెండో అధ్యాయంలో 3వ వచనంలో ఉంటది. ఎప్పుడు పుట్టించాడు? అవాదానికి ముందా లేకపోతే అవాదం తర్వాత? అది బైబిల్లో చరిత్ర బట్టి నాకు అర్థమైంది, నేను చెప్పమంటే చెప్తాను. అదే ఇప్పుడు ఎవరన్నా అడిగితే మేము చెప్పడానికైనా సమాధానం. లూసిఫర్ అనే వ్యక్తి ఉంటాడు మదుపు. ఆ, ఈ లూసిఫరు దేవునికి ఆరాధన చేస్తుంటాడు అంట ఎల్లప్పటికీ. ఆ, ఆరాధన చేస్తూ ఉంటే ఈ లూసిఫర్ ఏమనుకుంటాడంట, నేను ఆరాధన చేస్తేనే దేవుడు ఇంతగానం సంతృప్తి పడుతున్నాడు, ఆ, నేను ఓటేసుకునే వాళ్ళు ఇతను గెలిచేది, నేను ఓటేయకపోతే ఇతను గెలవాడు అన్నట్ల ఒక ఆలోచన కలిగి ఉంటాడంట. ఆ, ఆహా, నా మీద నీవెందుకు ఆలోచన కలిగి ఉంటావు అంటున్నాన్ని దేవుడు అనేటాడు దాన్ని కిందికి దొబ్బేసిండంట. ఆ, ఆ చిన్నప్పుడు మా మా అవ్వ చెప్పేది, ఆ చుట్టూ భారతదేశం అంతా ముక్క ముక్కలై కింద పడి ఎక్కడైతే పడ్డదో అక్కడ గుళ్ళు గుళ్ళు అయి నిలబడ్డది అని చెప్తుంటది. ఆ, ఇక ఎక్కడైతే పడ్డదో నిన్ను దేవస్థానం అయ్యి నాకు సేవ చెప్పుకుంటా ప్రజలను అందరు నా తట్టు తిప్పుకుంటా, నిన్ను ఎవరిని నేను నిన్ను ఎవరిని మొక్క నేను అని చెప్తుందంట. దేవునికి విరోధంగా తయారవుతుందంట. ఆ. అది క్లియరిటీ నాకు తెలిసింది కింతే. అది ఎక్కడ బైబిల్లో కూడా లేకుంటది. చిన్నప్పుడు చర్చి కోతుంటే అది చిన్నప్పుడు చెప్పింది. ఎవరు చెప్పినా అది ప్రామాణికం కాదుగా మనకి. ఇప్పుడు బైబిల్ దేవుడు బైబిల్ నేనే అన్నదానికి ఆయన అవ్వ ఆదాన్ని పుట్టించాడు, ఓకే. అది ఒక మట్టిని తయారు చేశాడు, అది చెప్తున్నాడు. కానీ ఈ పండ్లు తినొద్దనే ఆయన, అదే లూసిఫర్ ఆయన ముందున్నాడా లేకపోతే అసలు ఆయన ఎక్కడ ఎందుకు ఉన్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఇద్దరు ఒక్కటే, దేవుడు సైతాన్ ఇద్దరు ఒకటే. దేవుడు సైతాలు ఒకటే అని మనం ఎలా చెప్తాం దాన్ని? ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు యోబు గ్రంథంలో ఇద్దరు మీటింగ్ జరుగుతున్నా అది ఇద్దరు ఏదో ఒకసారి చెప్పాలన్నా. ఏబు గ్రంథం ఎన్నో ఐడియా ఉందా? మొదటి అధ్యాయం జరుగు. నేను బయట ఉన్నాలే. మొదటి అధ్యాయం అధ్యాయంలో ఉంది. దాంట్లో నేను చదివి వినిపిస్తున్నా ఒకసారి క్లారిటీ. నీ దగ్గర బైబిల్ లేకపోతే నేను పట్టణ తీసి చూపిస్తా. మొదటి అధ్యాయం 10వ వచనం చదువుతున్నా. 7వ వచనం చదువుతా, అక్కడ నుండి క్లారిటీగా ఉంటుంది జరా. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివి అని వానిని అడగగా అతడు భూమి మీద ఇటు అటు తిరుగులాడుచో అందులో సంచరించుచో వచ్చి తిని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడును ఎవడును లేడు. ఓకే, బాగా మంచిగా ఉందని మంచోడని చెప్తున్నాడు. అతను అట్లని చెప్తాడు. ఏమంటాడు దావీదు నువ్వు చాలా ప్రియుడవు, నా ప్రియుడవు అంటాడు. దావీదు పోయి మళ్ళా వేరేని అన్యాయం చేస్తుంటాడు. మళ్ళీ అంటే సిరి పశ్చాత్తాపడతాడు. ఈ సౌలు అంటాడు, సౌలు రాజు ఏమంటాడు, సౌలుని రాజుని చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నా అంటాడు. మునుపు అంటాడు, అంటే సిరి పశ్చాత్తాపడతాడు దేవుడు. ఓకే, ఆ మాట అన్నాక సార్ ఏం సార్ ఇంకంతేనా? అంటే ఇప్పుడు దేవుడు సైతం ఇద్దరు కలిసి ఉండరని ఇక్కడ అర్థం ఉంటది కదా. ఇంకా ముందర చదువుకుంటే పోతే కూడా వాళ్ళు అక్కడ ఫంక్షన్ జరుగుతుంది పరలోకంలో. ఆ పరలోకంకి సైతాన్ని కూడా అటెండ్ చేయడానికే దేవుడు అధికారం ఇస్తాడు. అతను కూడా వస్తాడు మీటింగ్కి, నువ్వు కూడా రాని.
ఉమ్. సాతానుతో సావాసం కలిగిన వ్యక్తి దేవుడు. ఓకే ఓకే. ఇప్పుడు కాట్ ఏమంటాడంటే కొత్తగా ఆదం పుట్టిండు. ఆ ఆ ఆదంని కాపాడుకునే పద్ధతి దేవింది కదా. ఓకే. దేవింది అయినప్పుడు అక్కడ పండు పెట్టిండు, వెళ్ళిపోయిండు. అది తినమని చెప్పలా, తినొద్దని చెప్పలా? తినొద్దని చెప్పిండు. చెప్పాడా? చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన విరుద్ధంగా చేసినట్టే కదా అప్పుడు అవ్వ. ఇద్దరు వ్యక్తులు. ఇప్పుడు నువ్వు నేను ఇప్పుడు ఫ్రెండ్స్ లా అనుకో. మన ఇద్దరం వెళ్ళిపోయి ఒక వ్యక్తికి దారి తెలియక వచ్చింది. దారి తెలియకుంటే మనం ఏమంటున్నాం అంటే, నువ్వు అక్కడ వా అంటున్నావు, నేను ఇక్కడ వా అంటున్నా. వాడు ఎక్కడ పోవాలి? అక్కడ వాళ్ళ ఇక్కడ వాళ్ళ యాదవ్ పాట ఎంచుకుంటాడు కదా, నీదన్నా నాదన్నా ఇద్దట్లా. అవును అవును. అట్లా కన్ఫ్యూజ్ అయి తిన్నాడు అతన్ని. అవ్వ తిన్నది. అవదింది. అవును అవ్వ. అందుకే అసలు కన్ఫ్యూజ్ అయిన వచనాలు అక్కడ చాలా. ఇంకొక మాట ఉంటది కీర్తనల గ్రంథంలో, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతున్నదంట. అంటే కన్నీళ్ల చేత తన పనుకున్న పరుపు కొట్టుకొని పోతున్నదంట. ఇది ఎంత విడ్డూరము, ఎంత ఆశ్చర్యము! కన్నీళ్ల చేత పడక ఎప్పుడన్నా కొట్టుకపోతుందా? ఏమంటే దేవుడి మహిమ అంటారులేండి వాళ్ళని. దేవుడు మహిమ అంటారు. ఏదైనా దేవుడు డిఫరెన్స్ అంతా వీళ్ళిద్దరిలో ఎవరనే దానికి వీళ్ళు చెప్పే పాస్టర్లు చెప్పేది ఏంటంటే, సృష్టికి మూలం ఆది యందు క్రీస్తుకు ముందే యెహోవా అనే ఆయన ఉన్నాడని ఒక వార్త. ఇప్పుడు ఒక మనిషితోటే ప్రపంచం అయిందంటే మనసులో రకరకాల జాతులు ఉండరు కదా. ఇప్పుడు నింగురోళ్ళు ఎంత నల్లగా ఉంటారు, నేపాల్ ఎంత తెల్లగా ఉంటారు, అమెరికాలో ఎంత ఎర్రగా ఉంటాడు. దానికి ఏమని చెప్తున్నారంటే వీళ్ళు అక్కడ మొత్తం భాషను తారుమారు చేసి విచ్ఛిన్నం చేశాడు. ఆ టైంలో ఆ జల ప్రళయం ముందు అతను ఇదంతా ఇట్లా పాడుపడిపోయింది ఈ వ్యవస్థ అంతా అని ఆయన దాన్ని విచ్ఛిన్నం చేశారు. వాళ్లే ఈ దేశం ఆ దేశం అని చెప్పి మన దేశం అట్లా వేరే వేరే దేశాలంతా కూడా వీళ్ళే భాష అంతా విచ్ఛిన్నం చేసినాక ఎటోళ్ళు అటు పోయారని చెప్పి వాళ్ళు రిఫరెన్స్ చూపిస్తున్నారు. అక్కడ ఆ భాష తారుమారు ఎట్లయిందంటే, ఆదికాండము 11వ అధ్యాయంలో ఉంటది. వాళ్ళు ఇప్పుడు లూసిఫర్ అనే వ్యక్తి మునుపు దేవునికి ఎట్లా విరుద్ధమైండు. అవునవును. అట్లా వీళ్ళు కూడా దేవుని కంటే గొప్ప మన శిఖరం కట్టుకుందామని, భూమి మీద పెద్ద శిఖరం కట్టుకుందామని పోతుంటాడు. ఇప్పటికి పెద్ద పెద్దోళ్ళు బుర్జులు, పెద్ద వెనకటికి బుర్జులు ఉంటాయి, వాళ్ళతో కట్టి ఉంటారు ఎక్కడన్నా. అవునవును. అలాంటివి కట్టుకుంటుంటే దేవుడు కూలిపేశాడంట వచ్చి. సో అందుకే వాళ్ళ భాష మార్చిందంట. ఆయన సత్యం తెలిపించడానికి నన్ను తప్ప అనే దానికి ఈ కోల్చటము లేదంటే ఈ నరకంలో వేయటం తప్ప వేరే మార్గం ఏం చెప్పలేదు వాళ్ళకైతే. చెప్పిండు వేరే మార్గము. నన్నే కొలవండి, మీరు ఎందుకు నిజమైన దేవుణ్ణి నమ్మరు అనేది రిఫరెన్స్ ఏమని చెప్పడా? చెప్పిండు. వీళ్ళే వినలేదా జనం? వీళ్ళు జనం ఏనికిన్నారంటే, జనముని తప్పుబట్ట పట్టించేది అతనే. ఈ చుట్టూ అగ్ని పెట్టిండు, నా మధ్యలో అగ్ని దాటుకొని పోవాలంటే అగ్ని తాకుతుంది కదా మనకు. అవునవును, తాకిద్ది. అట్లా ఇప్పుడు సొంతంగా మన బిడ్డలు ఉండరు కదా, మన కొడుకులు. మన కొడుకులని మనం ఎంత మూర్ఖంగా, ఇప్పుడు మన కొడుకులు ఎంత మూర్ఖంగా ఉంటే కూడా పట్టి అగ్నిలో పడేయం కదా మనము. ఎంతన్నా మూర్ఖుడు అనుకోని మన చేతులారా కాలుస్తామా, చంపుతామా? అట్లా దేవుడు ఏమంటాడంటే, నువ్వు నన్ను నమ్మకపోయినావు అంటే నిన్ను అగ్నిలో వేస్తా, అది నేను చూస్తా ఉంటా. నువ్వు ఏడుస్తా ఉంటే నేను ఆనందపడతా. నువ్వు ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ఏడిచి ప్రార్థన చేస్తావు, కానీ నువ్వెవరో నేను పెట్టి ఉంటా, నిన్ను చూసి ఆనందిస్తా అంట. అంటే మనం ఏడుస్తా ఉంటే అతను చూసి ఆనందిస్తాడంట. అదేలే సార్. అయితే అతనైతే అవ్వ దానికి ముందు పుట్టాడా అనే దానికి రిఫరెన్స్ అయితే బైబిల్లో లేదు. లూసిఫర్ అనే అతను పుట్టిండు, దేవునితో పాటు ఉన్నాడు. అతను పుట్టించింది కూడా ఇప్పుడు యెహోవా అయినట్ట లేకపోతే ఎలా? అది క్లారిటీ జనాలకి ఎలా వెళ్ళిద్ది? ఆ బైబిల్నే క్లారిటీ లేకుంటది చాలా. అది ఎందుకు లాజిక్ వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు క్రైస్తవులు, అర్థం కాదు. దాంట్లో అవ్వ ఆదామును సృష్టించింది ఆది యందు ఆయనే అని చెప్తున్నారు. మరి లూసిఫర్ ని ఎవరు సృష్టించారు అనే దానికి మీలాంటి వాళ్ళు, మీరు కొద్దిగా బైబిల్ 2 సార్లు చదివారు కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతుంది అంతే, వేరే కాదు. దేవుడే సృష్టించడని ఉంటది. లూసిఫర్ ని కూడా దేవుడే సృష్టించాడంటది. ఇప్పుడు దేవదూతలను కూడా దేవుడే సృష్టించాడు కదా, సృష్టించుడు. ఈ లూసిఫర్ కూడా మునుపు దేవదూత ఉన్నాడంట. సాతాను కాక మునుపు దేవదూత ఉన్నాడంట, మెయిన్ దేవదూత, అటువంటి దూత.
ఓకే. ఈ యాక్సిడెంట్ చూతా దేవునితో గొడవ పెట్టుకొని వేరైపోయిండు. ఓకే. ఓకే. దేవుడికి విరుద్ధంగా అక్కడ ఆయన అంటే అతనికి ఏంది నేను అసలు ఆయన తలుచుకుంటే ఇప్పుడు ఆయన్నే మొక్కుకొని అతన్నే మొక్కున్నాడు. అతన్నే విరుద్ధంగా ఎలా ఆయన పక్కదారి వెళ్ళాడు అనేది. ఒక పద్ధతి చూస్తే మానవుని పట్ల బైబిల్ ప్రకారంగా సాతానుడే మేలు చేశాడు మనిషికి. ఓకే. ఓకే. ఇట్లా ఇప్పుడు దేవుడు దిగంబరులుగా చేసిండు మనిషిని. అంటే ఫస్ట్ ఎవరైనా అంతేకండి. ఇప్పుడు మన సైన్స్ ప్రకారం కూడా మనుషులకి బట్టలే ఉండవు కదా పుట్టినప్పుడు. దిగంబరిగా చేస్తాడు. సైన్స్ ప్రకారంగా బట్టలు ఫస్ట్ మన కోతి నుంచి వచ్చిందని వాళ్ళు చెప్తారు. వేరే వేరే విచ్ఛిన్నంగా ఇట్లా మన మన ప్రకృతి మానవ అట్లా మారుతా వచ్చారు, కోతి నుంచే వచ్చారని చెప్తుంది సైన్స్. అప్పుడు బట్టలే ఉంటాయి. మనం దేనిది పట్టుకున్న రాదు, మనకు తెలిసిన జ్ఞానం బట్టి మనం అర్థం చేసుకున్నలే. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం బైబుల్ రాసిండ్రు, అప్పుడు ఎవరికి ఎంత జ్ఞానం ఉండదో అంతే రాసిండ్రు కదా. అంతే, ఈ మధ్య రాసిందేలేండి. 2000 సంవత్సరాలు అంటే దానికి ముందు చాలా ఉన్నాయి, అన్ని చాలా జరిగినాయి. ఒక 50 సంవత్సరాల క్రితం మనం మాట్లాడుకునే సెల్ ఫోన్లు కూడా లేకుండే. అవును, అసలు ఫోన్లు వస్తాయని కూడా తలంపులు కూడా మనము చూడలేకుంటిమి. అవును, మరి అసలు జ్ఞానం పుట్టుకొని వస్తున్నది, ఆ జ్ఞానంలో వాళ్ళు రాసిండ్రు. అవును. నేను మా ఫ్రెండ్స్ కూడా ఇలాగే ఉన్నారండి, క్రిస్టియన్స్ వాళ్ళు కూడా. నేను హిందూయేలండి. అయితే వాళ్ళు ఇట్లా ఎందుకు ఇట్లా చాలా తప్పులు ఉన్నాయి, బైబిల్లో బూతులు ఉన్నాయి, ఇవి అని నేను రిఫరెన్స్ చూపిస్తున్నానంటే మన గ్రంథాల్లో కూడా అని వాళ్ళు చెప్తుంటే నేను అన్నాను, అది కాదయ్యా, ఇది దానికి మన గ్రంథాలు మనం చదవలేదు కదా, మీరు భగవద్గీత చదవండి అని నేను చెప్తాను వాళ్ళకి రిఫరెన్స్. దాన్ని చెప్పేవాళ్ళు ఎవరు, ఇచ్చేవాళ్ళు ఎవరు? మాకు పాస్టర్లు పల్లెటూళ్ళలో గాని వాళ్ళు వచ్చి మీ పాపం ఖచ్చితంగా పోద్ది ఇతను నమ్ముకుంటే అని చెప్తున్నారు. చెప్పంగా ఎవరైనా ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి ఆ బజార్లో తిరుగుతా ఉంటే ఐస్ క్రీమ్ తినాలనిపించింది కదా, అలాగే మాకు చెప్తున్నారు సోదరా, మీరు మన గ్రంథాలు ఎవరు ప్రవచనాల ద్వారా గానో ఇంకోరో మీరెవరన్నా ఇదిగో ఇది అయ్యా ఇట్లా ఇతను నమ్ముకోండి కంటిన్యూషన్ గా, ఎందుకు మీరు పక్కా పోవటాన్ని మీరు ఎవరన్నా చెప్తున్నారా అని వాళ్ళు నాతో, నేను వాళ్ళకి కొన్ని ఇట్లా మెసేజ్లు వీడియో రూపంలో పంపిస్తుంటే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా ఎట్లా ఉందంటే వాళ్ళు అందులోకి వెళ్ళిపోయారు. మనం అడుగుతుంటే దానికి మనకెవరన్నా మన గ్రంథాలు మనకెవరన్నా నేర్పించారా అన్నట్టుగా మాట్లాడారు సార్. ఇంకా ఆ దెబ్బకి నాకు కూడా ఇంకా ఓహో మనలోనే మనకు తప్పు ఉంది, మనం పిల్లలకే మనం చెప్పలేకపోతున్నాం, మనం చెప్పలేదు అనే దాని మీద నాకు ఆలోచన కలిగింది. మన గ్రంథాలు ఇంత ఈజీగా అర్థమైతే లేవు, బైబుల్ మాత్రం ఈజీ. అవును, అన్ని సంస్కృతంలో ఉన్నాయి కదా. అవును, కానీ నాకు ఓల్గా అయితే అండి ఎన్ని చదవాల్సిన అవసరం లేదండి. భగవద్గీత ఒక్కటే మనకి అందులో పూర్తి జ్ఞానం అంతా, ఇవన్నీ కాదు, 100% ఆ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు చెప్పే సారాంశం ఉందండి. అది తెలుగు వచనం కూడా మీకు బొమ్మలతో కూడినది మన హైందవి ఫౌండేషన్ వాళ్ళు మనకి పెట్టారు సార్, 60 పేజీలు. చాలా బాగుంటది, మంచి జ్ఞానాన్ని ఇచ్చింది. ఇప్పుడున్న విద్యార్థులకి అయితే అది మంచి భవిష్యత్తు. అసలు మన గ్రంథాలు మనం చదవకనే తగలబడి ఇట్లా తయారయ్యారని నేను ఎందుకు అడుగుతా. ఇప్పుడు నేను కూడా చదవడం మొదలు పెట్టినా, మొబైల్ ఆఫ్ వేసుకొని ఫోన్ లో కూడా వింటుండా, చాలా మంచిగా అనిపిస్తుంది. అవునవును, సరే సార్, సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న, మీ వీడియోస్ చూస్తుంటాను. మీది ఛానల్ ఉంది అంట అన్న, యాది అది? మాది ఛానల్ ఏం లేదన్నా. అదే ఉంది అంటావు కదా ఇప్పుడు? లేదు, యూట్యూబ్ మామూలే. ఎవరైనా ఫోన్ చేస్తే పాస్టర్ల నంబర్లు ఉంటే చెప్పు, నాకు ఇట్లా మాట్లాడదాము, క్లారిటీ తెలుసుకుందాము. అది నాకు వచ్చిన క్లారిటీయే. నేను ఇదేందా బాబు ఆది అవ్వ అన్నారు, లూసిఫర్ ఎవరు, లూసిఫర్ అంటే నేను బైబిల్ పూర్తిగా ఏం చదవలేదండి, మీరు పంపించిన వచనాలు అవి మాత్రమే చూస్తున్నాను. ఆ రిఫరెన్స్ అవన్నీ కరెక్ట్ గానే ఉండే. అంతకుముందు మనకి హైదరాబాద్ లో ఇప్పుడు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళ రిఫరెన్స్లు కూడా చూస్తే అవన్నీ తప్పులు ఉన్నాయి. సరే అవన్నీ వాళ్ళు చెప్పాలనుకుందాం, ఒకవేళ పాస్టర్లు, ఒకవేళ ఇప్పుడైతే పాస్టర్లు కొంత మారారులేండి, వాళ్ళైతే అయ్యేం చెప్పట్లేదు. కాకపోతే వాళ్ళ జీవనాధారం కోసం, వాళ్ళ భక్తి కోసం వాళ్ళు ఏదో ఒక మంచి మార్గం, అంటే చెడుని వాళ్ళలో కొంతమంది ఈ వ్యసనాలు వీళ్ళందరూ కొంచెం మారతారనే ఉద్దేశంతో, ఎవరైనా దేవుడు ఒకడే అనే దాన్ని మనం అంటాము.
కానీ తర్వాత అది ఒకవేళ విస్తరిస్తే మన గుళ్ళుని మన ఆచారాలని ఇవన్నీ తప్పట్టడానికి వాళ్ళకి బలం పెరిగినప్పుడు చూస్తారేమో గానీ ఇప్పట్లో ఏం జరగదులేండి, అంత తేలిగ్గా ఏం లేరు హిందువులు. ప్రాణాలు ఇయటానికి కూడా సిద్ధంగానే ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. ఈ పాస్టర్లకే తెలియదు అంత జ్ఞానము. లేదు బైబిల్ మీ మాత్రం కూడా వాళ్ళు చూడలేదు. చాలా మంది ఇప్పుడు చదువుతో జ్ఞానం కాదు, కనీసం తెలుసుకోవాలి చదివిచ్చేయన పక్కన చేత, అది వాళ్ళు లేదు. వాళ్ళు ఒకటే ఏం లేదు, అక్కడ పోతే మాల వేసుకుంటే 40 రోజులు మాల వేసుకుంటాము, 40 రోజులు దీక్షతో ఉండి తర్వాత 41వ రోజు మామూలు తాగుతున్నాం, మామూలుగా తిరుగుతున్నాం అంటే ఆయన తాగమని చెప్పాలా, తిరగమని చెప్పాలా? ఎవరి వాళ్ళే రిలీజ్ కావాలి. నేను మాల వేసుకుంటాను, అయ్యప్ప మాల. నేను దాదాపు 18 సంవత్సరాల నుంచి చేశాను. ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ మాలకి ముందు అనుకున్నాను, అరే మనం పోతుంది కరెక్ట్ కాదు, మనం అంటే ఒకటే ఎప్పుడన్నా వారానికి ఒకసారి తీసుకునేది కూడా. దీని వల్ల మన హెల్త్, మన లివర్లు, మన కిడ్నీలు ఏమైనా ప్రాబ్లం అయితే మన పిల్లలకి, మా నాన్న వయసు 55కే పాపం ఆయన అన్ని అలవాట్లుండి ఆయన పక్షవాతం వచ్చి ఆయన పాపం ఇబ్బంది పడ్డాడు సార్. అది కళ్ళ ముందు చూస్తాం 5 ఏళ్ల నుంచి. నాకు అనిపించింది, నాకై రిలీజ్ అయ్యా, భగవంతుడు ఏది చెడు చేయమని చెప్పడు సార్. మనం ఏంది ప్రకృతిలో మనం అట్లా ఫ్రెండ్స్ ద్వారా అలా కానీ కొద్దిపాటి జీవితం ఎంజాయ్ చేద్దామని తిరుగుతుంటాం సహజంగా. నాకై నేనే అనుకున్నాను, నేను పోతే ఇంక నాకు నా భార్యకి 2 పిల్లలకి ఎట్లా అనే ఉద్దేశంతో నా స్వతహాగా పోయిన సంవత్సరం అక్టోబర్ లో మానుకున్నాను సార్. ఇప్పుడు చాలా చెప్తున్నాను, అంటే మాల వేసుకున్న ముందు అనుకున్నాను, ఆ 40 రోజుల తర్వాత నుంచి ఇంకా కంటిన్యూషన్ గా నేను చేసుకున్నాను. అది ఎవరికి వాళ్ళే రిలీజ్ అవ్వాలి. ఏ కాడికి ఇప్పుడు ఒకసారి బాప్టిస్ట్ తీసుకుంటేనే ఆ దృఢంగా ఉండి మనం తర్వాత ఉన్నాం, స్వామి అనుగ్రహం, ప్రభు అనుగ్రహం అని వాళ్ళు అనుకోవటంలో వాళ్ళలో దృఢం ఫస్ట్ లో నాలాగనే వాళ్ళకి లేదు. అది కల్పించుకుంటే ఎక్కడో లేదు ఆనందం. మన మనసుకు ఆనందంగా ఉంటే చాలు కదా సార్. అవును, అది తను ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. అదే భగవద్గీతలో చెప్పాడు, నేను ఎక్కడా లేను, నీ అంతరాత్మలోనే ఉంటాను, నీకే నువ్వు తెలుసుకో అని అంటున్నాడు అక్కడ. మళ్ళీ సత్యం కదా, మంచి ఏదో చెడు ఏదో రెండు తెలిపించాడు కదా పుట్టించినప్పుడే. మరి ఇప్పుడు నువ్వు మంచి చెడు తెలుసుకున్నాను, నేను తెలుసుకున్నా, మార్పు చెందాను. నాకు అయ్యప్ప స్వామి నేను అనుకున్నట్టే వాళ్ళు యేసుప్రభు అనుకోమను, తప్పు లేదు. కాకపోతే ఇక చెప్తేనే అది మంచి చేయటంలో ఏ గ్రంథమైనా మన హిందువులు అందరం దాన్ని హర్షిస్తామండి, కానీ దాంట్లో తప్పు లేదు. వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ అందులో ఉన్న బైబుల్ ఇప్పుడు ఎవరు చూడలేదండి. పాస్టర్లు ఎవరు బైబుల్ చదివితే అదంతా వాళ్ళకే అర్థం కాదు, ఇంకా మనకేం చెప్తారు. కాకపోతే ఇదే ఈ ముందు ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు జాన్ పాల్ అని ఒక ఆయన ఉన్నాడు సార్, కడప సైడ్. అతనైతే బాగా మనం దేశం కోసం ధర్మం కోసం పోరాడితే అతను మొత్తం దేశంలో ఏమి లేనట్టుగా మన గ్రంథాలు చదవలేదు, ఏం పాడలేదు, ఏం లేదు. ఇంకా ఆయన ఒకటే చెప్తాడు, నాకు క్రీస్తు ఆయన ఒకటే అంటాడు. అది అక్కడ నుంచి స్టార్ట్ చేసాడు. మీరు జైపాల్ గారి వీడియోస్ చూడండి. నేను లైవ్ లో మాట్లాడిన అతను వద్దా వీడియో చూడండి, అది ఉండదు ఇంటర్నెట్ లో. జాన్ పాయల్ వద్ద జాన్ కోయా అని జన్సన్ ఉంటారు కదా. జాన్ కోయా కాదు సార్, ఇంకోటి జైపాల్ అని మొన్న ఈ సిగ్నేచర్ స్టూడియోలో నిన్న వీడియోస్ వచ్చినాయి సార్ 2. అతను మాత్రం గట్టిగా వాదిస్తున్నాడు. అది అతను ఎంత పిచ్చి పరాకాష్టానికి వెళ్ళిందంటే సైకాలజిస్ట్ చూయించుకోవాలి, ఎందుకంటే అతనికి ప్రాబ్లం ఒకటే పెట్టుకుంటున్నాడు, మా నాన్న గొప్ప, ఇంకంతే, ఇంకా మా నాన్న తప్ప వేరే నాన్న లేరు అన్నట్టుగానే వాదిస్తున్నాడు. అసలు మన గ్రంథాలు తెలియదు, ఏం చావు లేదు, ఏం లేదు. ఎప్పుడో అగపడిన పరలోకం గురించి ఇప్పుడు ఇంకా అందరికి ఇదే చెప్పటం, ఇంకొకటే, మారండి మీకు పైన ఉంటది. తెలుసుకుంటారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు తెలుసుకుంటారు నిజమేంటో. అవును, చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సోదరా. మన హిందువులు ఎవరైతే మారారో మా బంధువుల్లోనే మారున్నారు, వాళ్ళని కూడా నేను చెప్తున్నాను, ఇది కాదమ్మా, ఇది కరెక్ట్ కాదు. మీరు తెలియక ఏది హాస్పిటల్ బాగాలేదనో ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే ఆయన వరుసగా గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో మా అత్తయ్యని హాస్పిటల్ లో చేర్పిస్తే అక్కడున్న 20 బెడ్లకి ఒక ఆయన వచ్చి సంచి పట్టుకొని ప్రార్థన చేసుకుంటా పోతున్నారు. మా మేనత్తను ఆమె ఉంది, మా మేనత్త కూతురు ఆమె ఉంది, మా
చుట్టాలు ఇంకా వాళ్ళిద్దరే ఉండటం వల్ల వాళ్ళు ఆ టయానికి చెప్పలేకపోయారు. ఇంకేమాత్రం ఆమెకి ఏదన్నా కొద్దిగా తగ్గింది అనుకోండి, అంటే మందులు తగ్గినా తగ్గొచ్చు, కానీ తగ్గితే ఇంకేమంటారు, ఇంకా మొత్తం ప్రభు నిన్ను ప్రేయర్ చేయబట్టి కదా నేను అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఆ మారినప్పుడు ఏమో మారిచ్చి ఏమో మారినప్పుడు ఇంకా మన బంధువులు అట్లా వాళ్ళు అలా ప్రచారం బాగా చేసుకుంటున్నారండి. మన హిందువుల్లో లేదు, మనకు అవసరం లేదని మనం పట్టించుకోం అంతే. మోసం చేస్తున్నారు కదా వాళ్ళు. అదే అదే డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే కొన్ని కోట్లు ఇప్పుడు. అవునండి, ఇప్పుడు చాలా వరకు చాలా మంది ఇప్పుడు మారారు సార్. చాలా మంది వాళ్ళు మనం చెప్పినా వచ్చే పరిస్థితుల్లో కొంతమంది అయితే లేరు, ఊరికిపోయారు. ఇంకా అది వాళ్ళు వినరు, ఎంత నిజాలు చెప్పినా గానీ వినరు. ఇక వాళ్ళు అదే ఇప్పుడు ఏ చెప్పినా ఇంక ఇది మన గ్రంథాలకేమో వాళ్ళు చెప్పేది ఎప్పుడో సంగతి కదా, అవి ఎవరు చూసారా అని అంటారు. ఇదేమో మాకు 2000 నుంచి అగపడుతుంది అంటారు వాళ్ళు మాట్లాడేది. మన అన్ని తగలబెట్టింది 16 సార్లు దండయాత్రలు చేశారు సోమనాథ్ టెంపుల్ కి, అయినా ఆ టెంపుల్ ఆ పేరుతో అలాగే ఉంది. అలా ఎన్నో జరిగినాయి, కానీ మనం అట్లా అణచివేయబడ్డాము. అయినా మన ధర్మం నిలబడే ఉంది, నిలబడుతుంది కూడా. దాంట్లో మన ధర్మం పోయిందంటే యావత్ కలియుగం మొత్తం ఈ మొత్తం మీద ఎవరు ఉండరు సార్. మన ధర్మం ఉండబట్టే ఉంటాము మనం ఖచ్చితంగా. అంతే, మన ధర్మం ఎప్పుడైతే నశిస్తుందో ఖచ్చితంగా ఈ భూమి మీద మానవుడు అనేవాడు ఎవడు ఉండడు. అది మాత్రం పక్కా, దాంట్లో సందేహం లేదు. సరే సార్, మీ ప్రయత్నం మంచిది. బాగా మీరు కూడా మీ కొద్దిపాటి సమయాన్ని కూడా బాగానే చెప్తున్నారు సార్. కొంచెం రిలేట్ చేయండి మన హిందూ బంధువులు ఎవరైనా ఉంటే, మారిన వాళ్ళు ఎవరైనా ఉంటే. నేను కూడా నా ప్రయత్నం చేస్తున్నాను. మంచిదన్నా. ఓకే సార్, ఉంటా.